ఏప్రిల్ 27 దేవుని వాగ్దానము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని అత్యున్నత కృప మనలను ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఆయన కృప వలన, ఆయన జ్ఞాపకంలో మనం ఉండడాన్ని బట్టి ఈరోజు మనం సజీవంగా ఉన్నాం. మీరంతా కూడా క్షేమంగా ఉన్నారా? ప్రభు కృపలో క్షేమంగా ఉన్న విధానాన్ని బట్టి ప్రభువుని నేను ఘనపరుస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా హెచ్చించడానికే ఆలోచన చేస్తూ ఉంటాడు. మనం ఉన్నతంగా ఉండాలని కోరుకునే దేవుడు మన దేవుడు. మన జీవితం దినదినాభివృద్ధి పొంది ఆయన నామాన్ని మహిమపరిచే రీతిలో మన జీవితము ఉండడానికి మనలను ఆశీర్వదిస్తాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను ఇంకా హెచ్చింపబడట్లేదు, నేను ఉన్నతంగా మారాలి అని ఆలోచన చేస్తున్నాను, కానీ ఇంకా ఎక్కడున్నానో అక్కడే ఉన్నాను అని అనుకుంటూ ఉంటే ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని హెచ్చించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు దీన మనస్కుడివై ఆయన రెక్కల క్రింద ఉండాలి. మనము తగ్గించుకుని ఉంటూ సరిపోదు. ఆ తగ్గింపు కలిగి ఉన్న నీవు ఆయన చెంతన, ఆయన సన్నిధిలో, ఆయన రెక్కల చాటున ఉండాలి. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద కాచినట్లుగా ఆయన మనలను కాయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ నీవు ఆయనను వద్దని దూరంగా వెళ్ళిపోతున్నావేమో ఒకసారి ఆలోచన చేయి. దేవుడు తన సమయమందు, తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించాలి అని అంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా ఉండాలి. మరి దీనిని నువ్వు చేయటానికి సిద్ధపడుతున్నావా? మనము ప్రభువు రెక్క క్రింద, ఆయన చేతి క్రింద, ఆ బలిష్టమైన చేయి కింద దీన మనస్కులుగా మనం ఉన్నప్పుడు మనల్ని తగిన కాలమందు ఆయన తప్పనిసరిగా హెచ్చిస్తాడు. అటువంటి ఆశీర్వాదము, దీవెన దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఎంత దనక నీ ఆత్మత నింపి రాత్రి మంచి నిద్రనిచ్చి ఈ ఉదయం నిన్ను స్తుతించే కృప బిడలకు దయచేసినందుకు వందనాలు. దీవించండి, బలపరచండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. మీ బిడ్డలను బహుగా హెచ్చించి మీరే మహిమ పొందమని, నీ ఆత్మతో నింపమని దినదీవెనలను బిడ్డల మీద అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.